సూతుడు కార్తీక మహాపురాణాన్ని ఇలా చెప్పాడు. పూర్వం నైమిసారణ్యమునకు సూతమహర్షి రాగా ఆయనను సౌనకాది మునులు సత్కరించి సంతోషుణ్ణి చేసి కైవల్యదాయకమైన కార్తీకమాస మహత్యమును వినిపించి మమ్ములను ధన్యులను చేయమని కోరారు. వారి కోరికను మన్నించిన వ్యాస శిష్యుడైన సూతముని, సౌనకాదులారా, మా గురువుగారైన భగవాన్ వేదవ్యాస మహర్షులవారు ఈ కార్తీక మహత్యాన్ని అష్టాదశ పురాణాలలోని స్కాంద, పద్మ పురాణాలు రెండింటా కూడా వక్కాణించి ఉన్నారు. ఋషిరాజైన శ్రీ వశిష్ఠుల వారిచే రాజర్షి అయిన జనకునకు స్కాంద పురాణంలోనూ, హేళావిలాస బాలమణి అయిన సత్యభామకు, లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణ పరమాత్మచే పద్మ పురాణంలోనూ ఈ కార్తీక మహత్యమును సవివరంగా ఉన్నది. మన అదృష్టం వల్ల నేటి నుండి కార్తీక మాసం ప్రారంభం కావున ప్రతిరోజూ నిత్య పారాయణంగా ఈ నెల అంతా కార్తీక పురాణ శ్రవణం చేసుకుందాం. ముందుగా స్కాంద పురాణంలోని వశిష్ఠ ప్రోక్తమైన కార్తీక మహాత్యాన్ని వినిపిస్తాను వినండి అంటూ చెప్పసాగాడు. జనకుడు వశిష్ఠుని కార్తీక వ్రత ధర్మములు అడుగుట. పూర్వం ఒకసారి సిద్ధాశ్రమంలో జరుగుతున్న యోగానికి అవసరమైన ద్రవ్యార్థి అయిన వశిష్ఠ మహర్షి జనక మహారాజు ఇంటికి వెళ్లాడు. జనకునిచే యుక్త మర్యాదలు అందుకుని తను వచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు. అందుకు జనకుడు ఆనందంగా అంగీకరించి, హే బ్రహ్మర్షి, మీకు ఎంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యంతరంగా ఇస్తాను. కాని సర్వపాపహరమైన ధర్మ సూక్ష్మాన్ని నాకు తెలియజేయండి. సంవత్సరంలోని సర్వమాసముల కంటే కూడా కార్తీక మాసం అత్యంత మహిమాన్వితమైనది. ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించడం వల్ల సమస్త ధర్మాల కన్నా శ్రేష్ఠతరమైనదని చెప్తూ ఉంటారు. ఈ నెలకు అంత ప్రాముఖ్యత ఎలా కలిగింది? ఆ వ్రతం ఉత్కృష్ట ధర్మం ఏ విధంగా అయింది అని అడుగగా మునిజన విశిష్టుడైన వశిష్ఠుడు చిరునవ్వు నవ్వి ఇలా చెప్పారు. జనక మహారాజా, పూర్వజన్మలలో ఎంతో పుణ్యం చేసుకుంటేనే గాని సత్వశుద్ధి కలగదు. ఆ సత్వశుద్ధి కలిగిన నీలాంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమైంది. విన్నంత మాత్రం చేత అన్ని పాపాలను అణచివేసేది అయిన కార్తీక మహాత్యాన్ని వినాలనే కోరిక కలుగుతుంది. విశ్వశ్రేయాన్ని దృష్టిలో ఉంచుకుని నువ్వు అడిగిన సంగతులను చెప్తాను విను. కార్తీక మాసంలో సూర్యుడు తులా సంక్రమణంలో ఉండగా సహృదయతతో ఆచరించే స్నాన, దాన, జప, పూజాదులు విశేష ఫలితాలు ఇస్తాయని తెలుసుకో. ఈ కార్తీక వ్రతాన్ని తులా సంక్రమణాడిగా గాని, శుద్ధ పాడ్యమి నుండి గాని ప్రారంభించాలి. ముందుగా సర్వపాపహారం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే. ఓ దామోదరా, నా ఈ వ్రతం నిర్విఘ్నంగా పూర్తి చేయుము తండ్రి అని నమచేసిస్కారపూర్వకంగా సంకల్పించుకుని కార్తీక స్నానం ఆచరించాలి. కార్తీక మండలి సూర్యోదయ వేళ కావేరీ నదిలో స్నానం చేసిన వారి పుణ్యం చెప్పనలవి కాదు. సూర్యుడు తులారాశిలో ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీజలాలకు చేరుతుంది. వాపీకూప తటాకాది సమస్త సజ్జలాశయాల్లో కూడా విష్ణువు వ్యాపించి ఉంటాడు. బ్రాహ్మణుడైన వాడు కార్తీక మాసంలో నదికి వెళ్లి హరి ధ్యానయుతుడై కాళ్లు చేతులు కడుక్కుని ఆచమనం చేసి శుద్ధాత్ముడై మంత్రయుక్తంగా భైరవాజ్ఞను తీసుకుని మొలలోతు నీటిలో నిలబడి స్నానం చేయాలి. తర్వాత దేవతలకు, ఋషులకు, పితరులకు తర్పణాలు వదలాలి. అనంతరం అఘమర్షణ మంత్రజపంతో బొటనవేలితో నీటిని చెలికి 3 దోసిళ్ల నీళ్లను గట్టుమీదికి జల్లి తీరం చేరాలి. చేరగానే కట్టుబత్తలను పిండాలి. దీన్నే యక్షతర్పణం అంటారు. అనంతరం ఒళ్ళు తుడుచుకుని తెల్లటి పొడి మది వస్త్రాలను ధరించి హరిస్మరణ చేయాలి. గోపీచందనంతో 12 ఊర్ధ్వపుంద్రాలను ధరించి సంధ్యావందనం, గాయత్రీ జపాలను ఆచరించాలి. తర్వాత ఔపోసన చేసి బ్రహ్మయజ్ఞమాచరించి తోటలోంచి తెచ్చిన మంచి తాజా పుష్పాలను, శంఖ చక్రధారి అయిన విష్ణువును సాలగ్రామంలో ఉంచి భక్తితో షోడశోపచారాలతో పూజించాలి. అటు పిమ్మట కార్తీక పురాణం చదివిగాని వినిగాని స్వగృహం చేరి దేవతార్చన చేసి భోజనం చేయాలి. ఆపైన ఆచమించి పునః పురాణ కాలక్షేపం చేయాలి. సాయంకాలం కాగానే ఇతర పనులన్నిటినీ విరమించుకుని శివాలయంలో కాని, విష్ణు ఆలయంలో కాని యథాశక్తి దీపాలను వెలిగించి, దేవుని ఆరాధించి భక్ష్య భోజ్యాదులు నివేదించి శుద్ధ వాక్కులతో హరిని స్తుతించి నమస్కరించుకోవాలి. కార్తీక మాసం అంతా ఇలాగే వ్రతాన్ని చేసినవారు పునరావృత రహితమైన వైకుంఠాన్ని పొందుతున్నారు. ప్రస్తుత పూర్వ జన్మార్జితమైన పాపాలన్నీ కూడా కార్తీక వ్రతం వలన హరించుకుపోతాయి.
వర్ణాశ్రమ లింగ వయో భేదరహితంగా ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించినా సరే వాళ్లు మోక్షార్హులు కావడం నిస్సంశయం. జనకరాజా తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినా ఇతరులు చేస్తుండగా చూసి అసూయారహితుడై ఆనందించేవారికి ఆ రోజు చేసిన పాపాలన్నీ విష్ణుకృపాగ్నిలో ఆహుతైపోతాయి. కార్తీక సోమవార వ్రతం. వశిష్ఠ ఉవాచ హే జనక మహారాజా, వినినంత మాత్రం చేతనే మనోవాక్కాయకర్మల ద్వారా చేసిన సర్వ పాపాలను హరింపచేసే కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా విను. ఈ కార్తీక మాసంలో శివునికి ఇష్టమైన కార్తీక సోమవార వ్రతం ఆచరించేవారు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటారు. కార్తీకంలో వచ్చే ఏ సోమవారం రోజైనా సరే స్నాన జపాడులను ఆచరించినవారు 1000 అశ్వమేధ యాగాల ఫలాన్ని పొందుతారు. ఈ సోమవార వ్రత విధి 6 రకాలుగా ఉంది. 1 ఉపవాసం, 2 ఏకభక్తం, 3 నక్తం, 4 అయాచితం, 5 స్నానం, 6 తిలాపాపం. 1 ఉపవాసం చేయగలిగిన వారు కార్తీక సోమవారం నాడు పగలంతా అభోజనంగా ఉంది సాయంకాలం శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనానంతరం తులసి తీర్థం మాత్రమే సేవించాలి. 2 ఏకభక్తం సాధ్యం కానివాళ్లు ఉదయం స్నానజపాదులు యథావిధిగా ముగించి మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు శైవ తీర్థమో తులసి తీర్థమో తీసుకోవాలి. 3 నక్తం పగలంతా ఉపవాసం ఉంది రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం కానీ ఉపాహారం కానీ తీసుకోవాలి. 4 అయాచితం భోజనానికి తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి భోజనం పెడితే మాత్రమే భోజనం చేయాలి. దీన్నే అయాచితం అంటారు. 5 స్నానం పైన సూచించిన వాటికి వేటికి శక్తి లేనివారు సమంత్రక స్నానజపాదులు చేసినట్లయితే సరిపోతుంది. 6 తిలాపాపం మంత్ర జప విధులు కూడా తెలియని వాళ్లు కార్తీక సోమవారం నాడు నువ్వులను దానం చేసినా సరిపోతుంది. పై 6 పద్ధతుల్లో దేవిని ఆచరించిన కార్తీక సోమవార వ్రతం చేసినట్లే అవుతుంది. కాని తెలిసి ఉండి కూడా ఏ ఒక్క పద్ధతిని ఆచరించని వాళ్లు 8 యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాలని పొందుతారని ఆర్షవాక్యం. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన అనాథలు, స్త్రీలు కూడా విష్ణు సాయుజ్యమును పొందుతారు. కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు కూడా పగలు ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనానంతరం మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజంతా భాగవధ్యానంలో గడిపేవాళ్లు తప్పనిసరిగా శివసాయుజ్యాన్ని పొందుతారు. సోమవార వ్రతాన్ని చేసేవారు నమక చమక శివాభిషేకం చేయడం ప్రధానం అని తెలుసుకోవాలి. ఈ సోమవార వ్రత ఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెప్తాను వినండి. నిష్ఠురి కథ. పూర్వం ఒకానొక బ్రాహ్మణునికి నిష్ఠురి అనే కూతురు ఉండేది. ఆమె అందంగా, ఆరోగ్యంగా, విలాసంగా ఉండేది. అయితే సద్గుణాలు మాత్రం లేవు. అనేక దుష్ట గుణాలతో గయ్యాలిగా, కాముకురాలిగా ఉండే ఈ నిష్ఠురిని ఆమె చెడ్డ గుణాల కారణంగా కర్కశ అని పిలిచేవారు. నిష్ఠురి తండ్రి తన బాధ్యత ప్రకారం కర్కాశను సౌరాష్ట్ర బ్రాహ్మణుడైన మిత్రశర్మ అనే వ్యక్తితో పెళ్లి జరిపించి చేతులు దులుపుకున్నాడు. మిత్రశర్మ చదువు, సదాచారాలు ఉన్నవాడు. సద్గుణాలు ఉన్నాయి. సరసము తెలిసినవాడు. అన్నీ తెలిసినవాడు కావున కర్కశ ఆడింది ఆటగా, పాడింది పాటగా కొనసాగింది. పైగా ఆమె ప్రతిరోజూ తన భర్తను తిడుతూ, కొడుతూ ఉండేది. అయినప్పటికీ భార్యపై మనసు చంపుకోలేకపోయాడు. పైగా పరువు పోతుందని ఆలోచించాడు. కర్కశ పెట్టే బాధలన్నీ భరించాడే తప్ప ఆమెను ఎన్నడూ శిక్షించలేదు. ఆమె ఆఖరికి పరపురుషులతో సంబంధం పెట్టుకుని భర్తను, అతని తల్లిదండ్రులను హింస పెట్టేది. ఒకరోజు ఆమెతో నేస్తం చేసిన ఒక దుర్మార్గుడు నీ భర్త కారణంగా మనం తరచూ కలుసుకోలేకపోతున్నాం అంటూ రెచ్చగొట్టగా ఆ రాత్రి కర్కశ భర్త నిద్రిస్తుండగా బండరాతితో తల పగలగొట్టి చంపింది. శవాన్ని తానే మోసుకుని వెళ్లి ఒక పాడుబడ్డ బావిలో వేసింది. ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమె దుర్గుణాలు, దుష్ట స్నేహాలు ఎక్కువ కనుక అత్తమామలు ఆమెను ఏమీ అనకుండా తామే ఇల్లు వదిలి వెళ్లిపోయారు. అంతటితో కర్కశ మరీ రెచ్చిపోయింది. కామంతో కన్నుమిన్ను కానక ఎందరో పురుషులతో సంబంధం పెట్టుకుంది. పైగా దాన్నో వ్యాపారం కింద చేయసాగింది. చివరికి ఆమె జబ్బుల పాలయింది. పువ్వులాంటి శరీరం పుళ్లతో జుగుప్సాకరంగా తయారైంది. విటులు అసహ్యంతో రావడం తగ్గించారు. సంపాదన పోయింది. అప్పటిదాకా భయపడినవారంతా ఆమెను అసహ్యించుకోసాగారు.
ఆ హీనురాలికి జబ్బులే తప్ప బిడ్డలు పుట్టలేదు. చివరికి తినడానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, ఒంటినిండా రోగాలతో వీధిలో దిక్కులేని చావు తెచ్చుకుంది. యమదూతలు ఆమెను నరకానికి తీసుకెళ్లి శిక్షించారు. భర్తను హింసించిన కర్కశకు భయానక నరకం, భర్తను విస్మరించి పరపురుషులను చేరిన కర్కశ పాపాలకు ఆమెను మండుతున్న ఇనుప స్తంభాన్ని కౌగిలించుకోవాలి. ముళ్ళ గదలతో తల పగిలేట్లు కొట్టారు. రాతిమీద వేసి చితక్కొట్టారు. సీసం చెవుల్లో వేశారు. కుంభీపాక నరకానికి పంపారు. ఆమె చేసిన పాపాలకు గాను ముందు 10 తరాలు, వెనుక 10 తరాలు, ఆమెతో కలిసి 21 తరాలవాళ్లను కుంభీపాక నరకానికి పంపారు. ఆ తర్వాత ఆమె 15 సార్లు కుక్కగా జన్మించింది. 15వ సారి కళింగ దేశంలో కుక్కగా పుట్టి ఒకానొక బ్రాహ్మణ గృహంలో ఉంటూ ఉండేది. సోమవార వ్రత ఫలం వల్ల కుక్క కైలాసం చేరుట ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారం నాడు ఆ బ్రాహ్మణుడు పగలు ఉపవాసం ఉండి శివాభిషేకం మొదలైనవి చేసి నక్షత్ర దర్శనానంతరం నకట స్వీకారానికి సిద్ధపడి ఇంటి బయట బలిని విడిచిపెట్టాడు. ఆ రోజంతా ఆహారం దొరకక పస్తు ఉన్న కుక్క ప్రదోష దినాన ఆ బలి అన్నాన్ని భుజించింది. బలి భోజనం వల్ల దానికి పూర్వ స్మృతి కలిగి ఓ విప్రుడా, నన్ను రక్షించు అంటూ మూలిగింది. ఆ కుక్క మూలుగులు విన్న విప్రుడు కుక్క మాట్లాడటాన్ని చూసి విస్తుపోతూనే ఏం తప్పు చేశావు? నిన్ను నేను ఎలా రక్షించగలను? అనడిగాడు. అప్పుడు కుక్క ఓ బ్రాహ్మణుడా, పూర్వజన్మలో నేనొక విప్రవనితను. కామంతో ఒళ్ళు తెలియక జారత్వానికి ఒడికట్టాను. పతితను, భ్రష్టను అయి భర్తను కూడా చంపాను. ఆ పాపాల వల్ల నరకానికి వెళ్ళాను అంటూ మొదలుపెట్టి అంతా వివరంగా చెప్పింది. చివరికి నాకు ఇలా పూర్వ జన్మలు ఎందుకు గుర్తొచ్చాయో మాత్రం బోధపడటంలేదు. దయచేసి చెప్పు అంది. బ్రాహ్మణుడు జ్ఞాన చక్షువుతో తెలుసుకుని సునకమా, ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోష వేళ వరకు పస్తు ఉండి నేను విడిచిన బలి భక్షణం చేశావు కదా, అందువల్ల పూర్వజన్మ జ్ఞానం కలిగింది అన్నాడు. దానికి కుక్క కరుణామయుడివైన ఓ బ్రాహ్మణ, నాకు మోక్షం ఎలా సిద్ధిస్తుందో చెప్పు అని అడిగింది. దయాళుడైన భూసురుడు తాను చేసిన అనేకానేక కార్తీక సోమవార వ్రతాలలో ఒక సోమవార వ్రత ఫలాన్ని ఆ కుక్కకు ధారపోయగా ఆ క్షణమే కుక్క తన సునక దేహాన్ని వదిలి దివ్య స్త్రీ శరీరిని అయి ప్రకాశమానహార వస్త్ర విభూషిత అయి పితృదేవతా సమన్వితయే కైలాసం చేరింది. కనుకనే ఓ జనక మహారాజా, నిస్సంశయంగా కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించు అంటూ చెప్పాడు వశిష్ఠుడు.